ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌమ్య వినయ్. వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగు అమ్మాయి. ముందుగా అందరికీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇంట్లో అన్ని మామిడాకులు పెట్టుకొని దేవుడికి పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టయితే మేము మా ఉగాదిని స్టార్ట్ చేసినాం. ఇక గీడనైతే మామిడాకులు మస్తు పిరం ఉన్నాయి. $1కి 5-6 ఆకులు వచ్చినాయి. అంటే ఒక్క ఆకు కాస్ట్ 15 రూపాయలు. గంత పిరం ఉన్నాయి. ఉగాదికి నేను ఏమేమి స్పెషల్స్ చేసిన చూస్తారా? ఇదైతే ఉగాది పచ్చడి. ఇదే గింతే ఉంది అనుకోకరా, ఆల్రెడీ మేము దాగేసినాం. ఇదేమో కట్టు చారు. సబరు ఆగు, ఒక్క నిమిషం ఆగుతావా? నేను చెప్పేదాకా కాదు, ఆగు. ప్లీజ్ 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 అబ్బా ప్లీజ్ ఆగు ఆగు ఆగు, కొద్దిసేపు ఆగు ప్లీజ్. ఒక 2 minutes టైం నాకు, ఒక 2 minutes. హ్యాపీ ఉగాదాను, హ్యాపీ ఉగాదాను. నువ్వు పప్ప దగ్గరికి వెళ్ళు. మా ఉగాది పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, తాగేసినాం ఇద్దరం. ఇదైతే ఉగాది పచ్చడి. ఇదేమో కట్టుచారు. ఇదేమో మామిడికాయ చట్నీ, రోడ్ పచ్చడి కాదు, ఇక మిక్సీ పచ్చడి. ఇదేమో పెరుగన్నం. ఇదేమో మామిడికాయ అన్నం. ఇక్కడేమో ప్లేన్ రైస్. ఇక్కడేమో వంకాయ, ఆలుగడ్డ, మామిడికాయ 3 కలిపిన కూర. ఇదైతే హాట్ బాక్స్ లో పోలేలు. ఇట్లనైతే ఇవన్నీ వెరైటీలు వేయడానికి ఇప్పుడు దాదాపు 2:30 అవుతుంది టైం. 2:30 అయింది. నాకైతే వినయ్ హెల్ప్ కూడా చేసిండు. ఉగాది పచ్చడి జనరల్ గా అబ్బాయిలు వేస్తే మంచిది కదా, సో మా ఇంట్లోనైతే వినయే చేసిండు ఉగాది పచ్చడి. ఇంకా పోలేలు కూడా నేను చేస్తుంటే కాల్చిండు. అసలు ఆ టైంలో వీడియో తీద్దామంటే ఎంత ఆగమంటే ఇవన్నీ ఎప్పుడైతే అదే ఉండే. అసలు ఏవి వీడియో తీయలేకపోయినా, కానీ ఇప్పటిదాకా నేను ఏమేమి చేసినా చూపించిన కదా. ఇక మేమైతే ఉగాదికి ఇవన్నీ వేసుకున్నాం. మీరు కూడా వేసుకుర్రా? ఈవినింగ్ టెంపుల్ కి వెళ్దామని అయితే ఇట్లా రెడీ అయినా. డ్రెస్ వేసుకునేసరికి అయితే డ్రెస్ ఇట్లా లూజ్ అనిపించింది. ఇంకా అప్పటికే నాకు హడావిడి అయిపోయింది, టైం అవుతుంది టెంపుల్ కి వెళ్ళడానికి. ఇంకా నేను ఈ టైంలో ఏం చేయాలని ఆలోచిస్తే నేను ఒక చూసిన యూట్యూబ్ షార్ట్ గుర్తొచ్చింది. ఆమె ఇట్లా బ్యాంగిల్ తోని డ్రెస్ ని వెనకాల బ్యాక్ సైడ్ బ్యాంగిల్ పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసి సెట్ చేసింది. దాంట్లో సేమ్ వేలో నేను కూడా ట్రై చేసిన. వెనకాల ఒక బ్యాంగిల్ పెట్టి దానికి రబ్బర్ బ్యాండ్ వేసి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. మరి బాగా లూజ్ ఉంటే సెట్ చేయలేమేమో, కానీ కొంచెం లూజ్ ఉంటేనైతే ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. నేనైతే ఇక ఇట్లా సెట్ చేసుకొని టెంపుల్ కి అయితే వెళ్ళిన. ఈ డ్రెస్సెస్ అన్నిటినైతే నేను ఆన్లైన్ లో తీసుకున్నా. అసలు ఏ ఒక్కటి ట్రై చేయకుండా అట్లనే తెచ్చుకున్నా. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిచ్చెస్ వేసుకున్నాడు అయితే చాలా కష్టం, మనమే వేసుకోవాలి. నేను లాస్ట్ టైం శివరాత్రికి నేనే చేతి పైన స్టిచ్చెస్ వేసుకున్నా కదా. ఇక ఈసారి నాకు అంత టైం లేదు. సో ఇది నేను యూట్యూబ్ లో చూసిన ఈ షార్ట్ నాకు బాగా హెల్ప్ అయింది. మాకైతే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చూసిరు కదా చెట్టు ఎంత బాగుందో, చెట్టు నిండా పువ్వులే. నేనైతే ఎప్పటి నుంచో ఇక్కడ ఫోటో దిగుదాం అనుకుంటున్నా, కానీ మనం నార్మల్ డేస్ లో రెడీ అయ్యి ఫోటో దిగాలంటే ఎంత బద్ధకం కదా. ఇక ఇన్ని రోజులకి నాకైతే ఈ రోజు ఇట్లా తీరింది. మంచి ఉంది కదా వ్యూ అయితే. మేమైతే గుడికి వచ్చేసినాం. ఇంకా ఈ టెంపుల్ జనరల్ గానే జనాలతోని కలకల్లాడుతూ ఉంటది. ఇంకా ఉగాది కదా, అసలు ఈ గుడి నిండా జనాలే ఉన్నారు. ఇంకా గుడి లోపలికి ఎంటర్ కాగానే ఫ్రంట్ డెస్క్ దగ్గర అయితే పచ్చడిని సర్వ్ చేస్తున్నారు. ఇక లేట్ ఎందుకు, మనం కూడా పోయి పచ్చడి తాగిద్దాం రండి. ఇక పచ్చడి అయితే తాగి లోపలికి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. లోపలనైతే పంచాంగం చెప్తున్నారు, అందరు కూర్చొని ఉన్నారు పంచాంగం వినుకుంటా. కానీ మాకు సహృత్తోని అంటే కూర్చొని వినడం పాసిబుల్ కాదు కాబట్టి ఇక దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఈసారి అయితే ఇక జనాలు ఎక్కువ ఉన్నారని లైన్ ని ఎక్స్టెన్షన్ చేసి ఇట్లా ధ్యాన మందిరం లోపల నుంచి పెట్టిరు. నేనైతే ఇది ఎప్పుడు చూపియలేను గుడి వీడియోస్లల్లా. ఇక ఇక్కడనైతే ఇట్లా ధ్యానం చేసుకోవడానికి ఇంకా బాబా చరిత్ర చదువుకుంటారు కదా, అట్లా అన్ని బుక్స్ ఉంటాయి. ఇక్కడనైతే కూర్చొని అందరు చదువుకుంటూ ఉంటారు. ఇంకా దుని ఉంటది. ఇట్లా ఇవన్నీ లోపల నుంచి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసి లైన్ అయితే కంటిన్యూ చేసిరు. ఇక ప్రతి సంవత్సరం ఉగాది రోజు అయితే ఇక్కడ పంచాంగం చెప్తారు. ఇక ప్రతి ఉగాదికి అయితే గుళ్ళో ఉన్న అన్ని విగ్రహాలను తీసి ఇట్లా మంచి అలంకరించి డెకరేషన్ చేస్తారు. వెనకాలనైతే మామిడికాయలతోని మంచిగా డెకరేషన్ చేసిర్రు. మేమైతే మా ఉగాదిని పొద్దున్న లేచి దేవుడికి పూజ చేసి ఆ తర్వాత అన్ని రకాల వంటలు చేసి తిని ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళినాం. వినయ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత టెంపుల్ కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్లోనే అంటే దేవుడి దగ్గరనే తిన్నాం. అక్కడనే పెట్టిండ్రు ప్రసాదం, అది తినేసి అయితే ఇప్పుడైతే రిటర్న్ వచ్చినాం. ఇట్లనైతే మేము మా ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఇందాక టెంపుల్ కి పోయేటప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను. వేసుకున్నప్పుడు అయితే
అంటే లూజ్ అయింది. అంటే నేను డైరెక్ట్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు అన్ని డ్రెస్సెస్ తెచ్చుకున్నా కానీ ట్రయల్ అట్లా ఏం చెయ్యలేను. ఇంకా నాకు లూజ్ అనిపించింది. సో ఇది లూజ్ అనిపిస్తేనైతే నేను ఇక్కడ ఒకటి గాజుతోని ఇట్లా పెట్టి సెట్ చేసిన. నేను సెట్ చేసేటప్పుడు వీడియో చేసిన చూడండి. అంటే ఇట్లా డ్రెస్సెస్ అనే కాదు, ఇంకా ఏమైనా బ్లౌజెస్ కానీ దేనికైనా సరే, అంటే కొన్ని క్రాప్ టాప్స్ అట్లా ఉంటాయి కదా, వాటికి కూడా ఇట్లా ఒక బ్యాంగిల్ ని లోపల నుంచి పెట్టి పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే సెట్ అయిపోతుంది. నాకైతే మంచిగా నచ్చింది. ఎవరికన్నా మీకు కూడా చూస్తే హెల్ప్ అంటే యూజ్ అవుతుంది అనుకుంటే ఒక ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్. నిజంగా బాగా చేసినావు. ఇక చూసినా అసలు తెలియదు తెలుసా, అట్లా ఏదో అది స్టైల్ లాగానే ఉంది తప్పించి అట్లనే ఉంది కదా. అసలు వండర్ఫుల్ గా ఉంది. చూసినా? ఎవరికి వచ్చిందో మహానుభావుడు అలాగే. ఎవరో ఒక ఆమె నేనైతే షార్ట్స్ ఇట్లా వస్తుంటే చూసినప్పుడు అనుకున్నా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాడాలని. బాగుంది కదా, నాకైతే నచ్చింది బాగా. ఆమెకి క్లాస్ ఇది. లాస్ట్ టైం ఉగాదికి సహృద్ కి 4 months ఏమో ఉండే. ఇక ఈసారి ఫస్ట్ టైం వీడైతే పోలే తినడం. వీడికి జనరల్ గా స్వీట్స్ అంటే ఇష్టం. ఇక మంచిగా తిన్నాడు పోలేలు అయితే. హాయ్ సహృద్, పోలే తింటున్నావా? ఇది చూపి నీ పోలేది. సహృద్ పోలే చూపి. ఏ పోలే 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 తింటున్నావా? ఇక ఇది ఈ రోజు నా ఈ చిన్ని ముచ్చట అయితే. Thank you everyone. Thank you for watching our videos. Please like, share and subscribe. See you in another video.